హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం సెషన్లో 10th and 11th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఈవెన్ మీకు క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇంక్లూడింగ్ మీకు ఏవైతే డిస్క్రిప్టివ్ సెషన్ ఉందో, సో ఈవెన్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మీకు మధ్యలో క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ట్రై టు ఆన్సర్ ఫర్ దోస్ క్వశ్చన్స్ టు. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ ద్వారా మీరు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ని ఇంకా జాయిన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వమంటున్నామంటే డైలీ అప్డేట్స్ అవ్వనివ్వండి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ సడన్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్, రిజల్ట్స్ కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో మీకు. సో జస్ట్ మీరేంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం ద్వారా సో మీకు ఇంకా ఇలా వేరియస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as మనకేంటంటే అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ విచ్ ఇస్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మీరు ఫ్రీ పీడిఎఫ్స్ని డైలీ అప్డేట్గా డౌన్లోడ్ చేసుకునే యాక్సెస్ అనేది పొందొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మనం సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు జస్ట్ ఏంటంటే మేము ఇంకా లైవ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో లైక్ వీఆర్ టెలికాస్టింగ్. సో ద సేమ్ మేము ఇక్కడ తెలుగు ఛానల్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి లైవ్ సెషన్స్ని ప్లాన్ చేస్తున్నాము. సో జస్ట్ ఫస్ట్ ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా. దెన్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే నేషనల్ న్యూస్తో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దెన్ ఫస్ట్ కాన్సెప్ట్ మరి నేషనల్ న్యూస్లో ఏంటి అంటే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రైజ్ చేస్తున్నాను. జస్ట్ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్. ఏంటది? వాట్ ఆర్ ఎస్హెచ్జీస్ అండ్ ఇట్స్ ఆరిజిన్ అనేది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు ఎక్కడి నుండి ఆరిజినేట్ అవ్వడం జరిగింది ఇండియాలో అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకోసం అంటే ఈరోజు మనం నేషనల్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ కూడా రిలేటెడ్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సో అందుకే ఫస్ట్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ని రైజ్ చేశాను. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ మరి మనం ఈరోజు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఒక లైక్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. మరి ఆ ఇనిషియేటివ్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లయితే అవసర్ అనే ఒక ఇనిషియేటివ్. ఏంటి ఆ ఇనిషియేటివ్? అవసర్ అనేది ఎవరి కోసం ఇది పర్టికులర్గా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ కోసమే ఈ యొక్క ఇనిషియేటివ్తో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ముందుకు రావడం జరిగింది. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అవసర్ అన్నారు. ఈ అవసర్ అనేది ఏంటి? యాక్చువల్గా ఫుల్ ఫామ్కి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్ యాజ్ అ వెన్యూ ఫర్ స్కిల్డ్ ఆర్టిసన్స్ ఆఫ్ ద రీజియన్. ఏంటది? ఎయిర్పోర్ట్ యాజ్ అ వెన్యూ విచ్ ఈస్ ఫర్ ద స్కిల్డ్ ఆర్టిసన్స్ ఆఫ్ ద రీజియన్. అండ్ పర్టికులర్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఎందుకు అన్నాము అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని, అంటే పర్టికులర్గా ఉమెన్ ఉంటారు కాబట్టి టు ఎంకరేజ్ ద టాలెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ఆల్సో ప్రొవైడ్ దెమ్ విత్ ద రైట్ ఆపర్చునిటీస్. అంటే ఏ విధంగా వాళ్ళకి రైట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయబోతున్నారు మరి ఈ అవసర్ అనే యొక్క పోర్టల్ ద్వారా. అంటే ఈ అవసర్ అనే యొక్క ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎయిర్పోర్ట్స్లో ఒక స్పెసిఫైడ్ సడన్ ఏరియా అనేది అంటే ఒక ల్యాండ్ అనేది వీళ్ళకి స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్లో లేదా ఆ ఏరియాలో వాళ్ళు ఏంటంటే ఇలా స్టాల్స్ లాగా లైక్ వాళ్ళు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ అవనివ్వండి, హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ లైక్ సపోజ్ ఇప్పుడు మనకి పాపడ్ ప్యాకేజింగ్ ఉంది.
సో వాటికి సంబంధించి బాస్కెట్ మేకింగ్ ఉంటాయి బ్యాంబూ స్టిక్స్తో. సో వాటిని అక్కడ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. సో దే కెన్ బై దట్ దే కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్స్. ఎవరికి మరి డిఫరెంట్ రీజియన్స్ అండ్ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ ట్రావెలర్స్ వస్తుంటారు కాబట్టి ఎయిర్పోర్ట్స్లో. సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఇంకా ఎక్కువగా ఎగ్జిబిట్ చేసుకునే ఒక ఆపర్చునిటీని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మనకి ఏంటంటే స్టాల్స్లో అనమాట అవసరం అనేది ఈ విధంగా లైక్ వాళ్ళకి కొంత ఎయిర్పోర్ట్లో ఒక సర్టన్ ఏరియాలో ఒక రీజియన్లో దే విల్ బి ప్రొవైడింగ్ ద స్టాల్స్. అంటే వాళ్ళ యొక్క హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ as న్యాచురల్ డైస్, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ కానివ్వండి, లైక్ ఈవెన్ పికిల్స్, బ్యాంబూ దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద లేడీస్ బ్యాగ్స్, బాటిల్స్, ల్యాంప్స్, ఈ విధంగా వాళ్ళు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని కూడా సెల్ చేసే విధంగా అంటే వాళ్ళ యొక్క ఆర్టీ క్రాఫ్ట్స్ అండ్ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ క్రాఫ్ట్స్మెన్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈవెన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఇంటర్నేషనల్ వైడ్గా వస్తుంటారు మనకి ఎయిర్పోర్ట్కి, రైట్? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇంకా దే కెన్ ఎగ్జిబిట్ అనే ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అవసర్ అనే ఒక స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పీపుల్ మేజర్గా వాళ్ళు హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంటారు కాబట్టి సో వాటిని ఇంకా సెల్ చేసుకునే క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క ఆపర్చునిటీని మనకి ఏఐఐ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందాక నేను మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి, అసలు వాటి ఆరిజినేషన్ ఏంటి అన్నాను, రైట్? సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మనం చూసినట్లయితే దీస్ ఆర్ ఇన్ఫార్మల్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ అనమాట. పర్టికులర్గా ఎందుకోసం అంటే హూ చూస్ టు కమ్ టుగెదర్ టు ఫైండ్ ద వేస్ టు ఇంప్రూవ్ దర్ లివింగ్ కండిషన్స్ని. అంటే సపోజ్ మనకు చూసినట్లయితే ఈవెన్ బై ప్రొవైడింగ్ దెమ్ సర్టన్ ఏరియాస్ లైక్ ఎకనామికల్గా ఉన్నా కూడా అండ్ ఏంటంటే పర్టికులర్గా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఇది మనకి ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ అన్న. యాక్చువల్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ప్రీవియస్గా ఏ విధంగా ఉండే అంటే సేవ అనేది. మరి ఈ సేవ అనేది ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్గా 1970లో ఫామ్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ప్రీవియస్గా సేవ అనేది ఉండింది. కానీ లాట్రాన్ 1917లో ఇది సేవా విధంగా ఉండే, కానీ 1992లో మనకి ఏ విధంగా మార్చబడినాయి అంటే సెల్ఫ్ హెల్ప్ బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఎవరు అది మనకి అంటే నబార్డ్ అనమాట. మరి ఇక్కడ మనకి నబార్డ్ అనేది 1992లో యాక్చువల్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజెస్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. అండ్ దీంతో పాటు ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ ఆపర్చునిటీ ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళ యొక్క సేవింగ్ అకౌంట్స్ని బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. దే కెన్ హ్యావ్ దేర్ సేవింగ్ అకౌంట్స్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. మరి అది ఎప్పుడు అంటే 1993లో అనమాట. క్లియర్ కదా మీకు? అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా రైజ్ అయ్యాయి అంటే వీటికి లోన్స్ కూడా ఇస్తుంటారని మనకి తెలిసిందే కదా. సో మరి ఈ లోన్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, అసలు ఆర్బీఐ ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది, వీళ్ళకి సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ దీస్ ఆర్ ద ఆన్సర్స్ అనమాట. సో 1993లో ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి దే కెన్ హ్యావ్ ద సేవింగ్ అకౌంట్స్ అనేది ఫస్ట్ ఏరియా. అండ్ దెన్ మనకి ప్రీవియస్గా ఫస్ట్ 1970లో ఏ విధంగా ఉండే సేవ అనే ఒక ఆబ్జెక్టివ్తో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని కాకుండా ఎస్హెచ్జిస్ అని కాకుండా అప్పుడు సేవ అని పిలుస్తుండే అనమాట. లాటర్ ఏమైంది, నబార్డ్ అనేది ప్రాజెక్ట్తో ముందుకు వచ్చింది. ఏ ప్రాజెక్ట్ అది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ అనేది 1992లో తీసుకురావడం జరిగింది. లాటర్ ఏం జరిగిందంటే మనకి ఇక్కడ ఆర్బీఐ అనేది ఇంకా పర్మిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నా కూడా ఈ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ ఏదైతే నబార్డ్ లాంచ్ చేసింది ఇది వరల్డ్లో కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మైక్రో ఫినాన్స్ ప్రాజెక్ట్గా కూడా ఒక సిగ్నిఫికెన్స్ని అచీవ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఇట్స్ ఆరిజిన్. క్లియర్ కదా మీకు ఈ ఆన్సర్తోని? అంటే ఫస్ట్ యాక్చువల్ క్వశ్చన్ రైజ్ చేశాను, ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని. ఆర్ఎల్స్ ఒకవేళ మీకు ఎవరికి అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఐడియా లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఈ రోజైనా ఈ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి. బికాస్ ఇలా మీకు స్టాటిక్ పార్ట్ అనేది మళ్ళీ ఫర్దర్ సెషన్స్లో కూడా ద సేమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది కరెంట్ అఫైర్ ఉండడం జరిగింది. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అవార్డింగ్ అనేది యాక్చువల్గా ఎవరికి ఇస్తుంటారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఐడియా ఉన్నట్లయితే. అండ్ ఏంటంటే ఈరోజు మీకు కరెంట్ అఫైర్లో ఉంది రీసెంట్గా ఇండియాకి సంబంధించిన పర్సన్ గురించి వెళ్ళినా కూడా మనకి దట్ ఈస్
Tomb of Sand becomes a first Hindi novel which is to get shortlisted for ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హిస్టరీ అన్నమాట, అంటే ప్రీవియస్గా పాస్ట్ పరంగా వెళ్ళినా కూడా ఫస్ట్ టైం హిందీ నావెల్ని, అంటే హిందీ లాంగ్వేజ్లో ఉన్న వర్క్ ఆఫ్ ఫిక్షన్ని దట్ ఈస్ ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన బుక్ అనమాట ఇది టాంబ్ ఆఫ్ సాంద్ అనేది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము. టాంబ్ ఆఫ్ సాంద్ అనేది కూడా గీతాంజలి శ్రీ గారు ఆథర్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెస్టీజియస్ లాంగ్వేజ్ లేదా లిటరేచర్ అవార్డ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే ఈ నావెల్ అనేది కూడా ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్కి బై డైసీ రాక్వెల్ అనమాట. అండ్ ద బుక్ ఆఫ్ దట్ ఈస్ రిగార్డింగ్ ద టాంబ్ ఆఫ్ సాంద్ అనేది దిస్ విల్ కంపీట్ విత్ 5 అదర్ నావెల్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. అండ్ మనకు చూసుకున్నా కూడా లిటరరీ ప్రైజ్ అన్నాం అంటే పర్టికులర్గా ఈ యొక్క నావెల్స్ కానీ బుక్స్ కానీ విచ్ వర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్. సో ఈ 2 ఏరియాస్కి కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఇస్తుంటారు. మరి ఇందులో ఏంటంటే లైక్ దే కెన్ గెట్ అవార్డ్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 50,000 pounds అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ స్ప్లిట్ ఈక్వల్లీ బిట్వీన్ ద ఆథర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్లేటర్. ఇక్కడ మనకి గీతాంజలి శ్రీ గారు ఆథర్, ట్రాన్స్లేటర్ ఎవరు మనకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది డైసీ రాక్వెల్ గారు. సో ఇక్కడ మీరు చూసుకున్నా కూడా గీతాంజలి శ్రీ గారి యొక్క ఇమేజ్ కూడా చూడొచ్చు. షీ హ్యాస్ బీన్ రిటన్ అ బుక్ కాల్డ్ టాంబ్ ఆఫ్ సాంద్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇందాక మీకు రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తుంటారు అని, రైట్? సో ఇదేంటంటే ఇక్కడ ఆథర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్కి సంబంధించి దిస్ ఇస్ అవార్డెడ్ ఫర్ ద బెస్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బుక్ యాన్యువల్లీ ఇస్తుంటారు. ప్రీవియస్గా ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం 2016 వరకు కూడా ఈ యొక్క ప్రైజ్ అనేది 2 yearsకి ఒకసారి ఇస్తుండే, కానీ లాట్రాన్ ఇంకా ఏం జరిగింది ఎవ్రీ ఇయర్ ఈ ప్రైజ్ని ఇస్తుంటారనమాట. అండ్ యాజ్ వెల్ as ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ని ఫార్మలీ నోన్ యాజ్ ద మన్ బూకర్ ప్రైజ్, మన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని కూడా పిలుస్తుంటారు. అదర్ నేమ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ క్వశ్చన్ మిమ్మల్ని 2022లో రీసెంట్గా ఫస్ట్ టైం హిందీ నావెల్ని ఒకటి సెలెక్ట్ అవ్వడం జరిగింది, అదేంటంటే విచ్ ఈస్ ఫర్ ద కేటగిరీ ఆఫ్ ద మాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండకండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అన్న మాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అన్న ఒకటే. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డ్ అనేది పర్టికులర్గా యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి, అంటే ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో యూకేలో పబ్లిష్ అయిన బుక్స్ ఉంటాయి కదా, సో వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ బుక్ అనేది ఫస్ట్, అంటే ఈ యొక్క ప్రైజ్ అనేది ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎప్పుడు అంటే 2004లో, కానీ ఫస్ట్ టైం ఇచ్చింది ఎప్పుడు అంటే 2005లో ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఉండింది, కానీ లాట్రాన్ ఏంటంటే 2016 నుండి ఎవ్రీ 2 yearsకి ఫస్ట్ అవార్డ్ చేశారు, కానీ 2016 నుంచి చేంజ్ చేశారనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. అండ్ దెన్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీకు రైస్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈవీ వెహికల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి, రైట్? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు మనం ఈవీ వెహికల్స్ ఈరోజు కరెంట్ అఫైర్లో ఎందుకుందో డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఈరోజు కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే రీసెంట్గా మనకు తెలిసిందే ఢిల్లీ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేసేది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. ప్రీవియస్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అనేది మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్లో. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కూడా ఢిల్లీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఇండియాకి సంబంధించిన దాంట్లో కూడా మేజర్ రోల్ ప్లే చేసి మనకి ఢిల్లీ గవర్నమెంట్. తెలిసిందే మనకి ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా మీకు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి వాటి యొక్క అడ్వాంటేజెస్ తెలిస్తే ఢిల్లీ గవర్నమెంట్ ఎందుకోసం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుందో అర్థమవుతుంది. కానీ ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది ఈవీ వెహికల్స్కి సంబంధించి. అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇన్సెంటివ్స్కి సంబంధించి, దట్ ఈస్ ఇన్సెంటివ్స్ ఫర్ ఈ సైకిల్స్ అనమాట. మరి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఫర్ ఈ సైకిల్స్ అన్నాం, ఏదైనా కేటగరైజ్ చేశారు అంటే ఫస్ట్ లైక్ సపోజ్ ఫస్ట్ 2 బయర్స్కి ఇంత ఇన్సెంటివ్స్, నెక్స్ట్ బై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద సడన్ ఇన్సెంటివ్ అనేది కేటగరైజ్ చేశారా లేదా? ఎస్, చేయడం జరిగింది. సో అదేంటో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 10,000 బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 25% ఎంఆర్పి ఆఫ్ అనేది ఉంటుంది, అంటే అప్ టు ₹5,500 పర్చేస్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ 1000 ఇండివిజువల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సైకిల్స్కి సంబంధించి వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్స్ వచ్చేసి ₹2,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ అదర్ 33% ఆఫ్ ఎంఆర్పికి సంబంధించి, దట్ ఈస్
యాజ్ అ పర్చేస్ ఇన్సెంటివ్గా 33% ఆఫ్ ఎంఆర్పి అంటే 15,000 పర్ వెహికల్ అనేది కూడా గవర్నమెంట్ అనేది ఫస్ట్ 5,000 ఈ కార్గో సైకిల్ బయర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా ఈ సైకిల్స్ అన్నాం మనకి. ఈ సైకిల్స్ కూడా వాటి యొక్క స్పీడ్ లిమిట్కి వెళ్ళినట్లయితే విచ్ ఆర్ హ్యావింగ్ ద స్పీడ్ లెస్ దాన్ 25 కిలోమీటర్ పర్ హార్. సో ఇంత స్పీడ్ని కన్సిడర్ చేసుకున్న ఈ సైకిల్స్కి మాత్రమే ఈ యొక్క ఇన్సెంటివ్స్ అనేది వర్తిస్తుంది. మరి ఎందుకోసం మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఢిల్లీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ గురించి తీసుకురావడానికి అంటే మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు సపోర్ట్ ఈ కామర్స్ డ్రైవర్స్ అండ్ యాజ్ వెల్ as ఫుడ్ డెలివర్. మనకి ఈ స్విగ్గీ కానివ్వండి, జొమాటో, ఇలా వేరియస్ అదర్ లైక్ మనకేంటంటే ఊబర్ ఈట్స్ కానివ్వండి, సో ఇలా ఫుడ్ డెలివరీకి సంబంధించిన వాళ్ళ యొక్క డ్రైవర్స్ని కూడా మేజర్గా ఎంకరేజ్ చేయడానికి అండ్ ఆల్సో టు సపోర్ట్ ఈ కామర్స్ డ్రైవర్స్ అండ్ ఫుడ్ డెలివరీ డ్రైవర్స్ పర్టికులర్లీ ఇట్ హ్యాస్ బిన్ కమ్ అప్ విత్ ద ఇనిషియేటివ్ కాల్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకి ఇన్సెంటివ్స్ ఫర్ ద ఈ సైకిల్స్ అనమాట. అండ్ దెన్ ఈవెన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది ఈవీ వెహికల్స్కి అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ దట్ ఢిల్లీ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు మేక్ ద ఢిల్లీ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చడానికి. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది, రైట్? సో ఒకసారి మనకి ఇక్కడ ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మోస్ట్ ఏంటంటే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, మనకి నాయిస్ పొల్యూషన్ ఉండదు, అండ్ యాజ్ వెల్ as రెడ్యూస్ నాయిస్ పొల్యూషన్, ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ ఫండింగ్ ఉంది. లైక్ ఇప్పుడు చూసారు కదా గవర్నమెంట్ కొంత ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫండింగ్ కూడా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సంబంధించి కూడా. అండ్ యాజ్ వెల్ as బట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్సెస్, లోవర్ రన్నింగ్ కాస్ట్, నో కంజెషన్ ఛార్జెస్ అండ్ యాజ్ వెల్ as క్లీనర్ ఎన్విరాన్మెంట్. పర్టికులర్గా మనకి తెలిసిందే ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే అని కూడా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాము. అంటే ఈవెన్ ప్లానెట్ని కూడా హెల్తీగా ఉంచడానికి, అంటే ఇలా పొల్యూషన్ లేకుండా, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఉండే విధంగా ఈ యొక్క పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూసేజ్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడానికే ఇలాంటి కొన్ని ఇన్సెంటివ్ స్కీమ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, కొన్ని సడన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇండియాలో ఉన్న అట్మోస్ట్ పాలసీ ఏంటి మనకు, అది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అని. ఈ పాలసీలో భాగంగా నియర్లీ కొన్ని స్టేట్స్ అండ్ యూనిటరీస్ అనేవి కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అంటే అండర్ దాట్ స్కీమ్ ఏంటంటే దే కెన్ గో ఫర్ మెనీ అదర్ సెక్టార్స్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి సిఆర్పిఎఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిఆర్పిఎఫ్, ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ యాక్చువల్గా మీకు రైజ్ చేసే క్వశ్చన్ వచ్చేసి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద క్వశ్చన్. ఏంటది, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్? ఏంటది, మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క లోగో చూడండి ఇక్కడ. అండ్ దెన్ క్వశ్చన్ ఏంటంటే మీకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క మోటో అనేది మీ యొక్క క్వశ్చన్. ఆన్సర్ని ట్రై చేయండి, లైక్ మెన్షన్ చేయడానికి కమెంట్ సెక్షన్లో, బికాస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన యొక్క మోటో అనేది కూడా. బికాస్ మ్యాక్సిమం ఇలా మీరు కొన్ని ఫోర్సెస్ లైక్ డిఫెన్స్ సంబంధించినవైనా, నావల్కి సంబంధించినవైనా, సపోజ్ ఐఎన్ఎఫ్ ఉంది, ఇండియన్ నావల్ ఫోర్స్ అనేది, సో దాని యొక్క మోటో ఏంటి, ఎప్పుడు కానీ మీకు స్టాటిక్ పార్ట్కి సంబంధించి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ని పిక్ చేయడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు సపోజ్ ఇప్పుడు మనకి ఏంటి కరెంట్ అఫైర్లో ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్ సిఆర్పిఎఫ్ కదా, ఒకవేళ మీకు లాటర్ 2 monthsలో ఎగ్జామినేషన్ ఉంటే మిమ్మల్ని సిఆర్పిఎఫ్కి సంబంధించిన ఈ యొక్క స్టాటిక్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా, కరెంట్ అఫైర్ నుండి స్టాటిక్ పార్ట్ని ఏ విధంగా పిక్ చేస్తారు అనేది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఏరియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇప్పుడు మనకి సిఆర్పిఎఫ్ గురించి కరెంట్ అఫైర్లో ఏంటి అంటే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే 2022 అనేది యాక్చువల్గా 57th ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ సిఆర్పిఎఫ్ యొక్క వాలర్ డే అని, లేదా దట్ ఈస్ రిగార్డింగ్ శౌర్య దివాస్ అని కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ డేని పిలుస్తుంటారు. అండ్ ఏంటంటే ఎందుకోసం ఈ యొక్క డేని పిలుస్తున్నారు, మనకి 9th April దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ శౌర్య దివాస్, లేదా యాజ్ వెల్ as యూ కెన్ కాల్ ఇట్ as సిఆర్పిఎఫ్ వాలర్ డే అని పిలుస్తుంటారు. ఎందుకోసం 9th April అంటే హిస్టరికల్గా వెళ్ళినట్లయితే 1965లో ఒక స్మాల్ కాంటింజెంట్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకోసం, దేనివల్ల అంటే పాకిస్తాన్ ఆర్మీని డిఫీట్ చేస్తూ ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేసింది. అది కూడా సెవరల్ టైమ్స్ లార్జర్ దాన్ సర్దార్ పోస్ట్ లొకేటెడ్ ఇన్ ద ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో జరిగిన ఒక ఇన్వేషన్లో కూడా ఒక వార్లో కూడా మనకేంటంటే పాకిస్తానీ ఆర్మీని సిఆర్పిఎఫ్ అనేది డిఫీట్ చేయడం జరిగింది. సో ఒక హిస్టరీని 9th April క్రియేట్ చేశారు కాబట్టి, అది కూడా 1965లో. సో ఇంకా 9th April సిఆర్పిఎఫ్ వాలర్ డే లేదా శౌర్య దివాస్గా పిలుస్తుంటారు. అండ్ దెన్
మరి ఎందుకోసం ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారు? ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఏప్రిల్ 9th సెలబ్రేట్ చేయడం ఎందుకోసం అంటే టు మార్క్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ద బ్రేవ్ మెన్ ఆఫ్ ద ఫోర్స్ కాల్ CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ డే. మిమ్మల్ని న్యూమరికల్ బేస్డ్ అడగాలి అంటే డేట్ అడుగుతారు, లేదు అనుకున్నప్పుడు 2022 అనేది ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎన్నో ఎడిషన్ మనకి 57th ఎడిషన్ని CRPF డేగా, దట్ ఈస్ వాలర్ డేగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఐ హోప్ యూ వర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది మనకి ఇండియాలో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ కన్సిడర్ హియర్స్. మరి మనకి ఏ అథారిటీలో వర్క్ చేస్తుంది అంటే దిస్ వర్క్స్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ యాజ్ వెల్ as CRPF యొక్క ప్రైమరీ రోల్ ఏంటి అంటే అసిస్టింగ్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అబౌట్ వాట్? అబౌట్ ఇన్ ద పాలసీ ఆపరేషన్స్ అండ్ ఆల్సో కౌంటర్ ఇన్సర్జెన్సీ విచ్ ఇస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ అండ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ CRPF. ఒకవేళ మళ్ళీ ద నెక్స్ట్ సెషన్లో మనకి అంటే అప్కమింగ్ సెషన్స్లో CRPF అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు క్వశ్చన్ రైజ్ చేస్తాను, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ CRPF అనేది. అప్పుడు మళ్ళీ మీరు బ్లాంక్గా ఆన్సర్స్ పెట్టకుండా జస్ట్ ట్రై టు మేక్ ఇట్ క్లియర్. ఏంటది CRPF యొక్క మెయిన్ ఫంక్షన్ కానీ ఈ ప్రైమరీ రోల్ ఏంటి అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని పర్టికులర్గా మనకి అసిస్ట్ చేసేది ఎందులో? ఈ పోలీస్ ఆపరేషన్స్లో, టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్సో ఇన్ ద కౌంటర్ ఇన్సర్జెన్సీకి సంబంధించిన ఏరియాస్లో మనకి ఇక్కడ అసిస్ట్ చేసేది CRPF అనమాట. క్లియర్ కదా కాన్సెప్ట్ అనేది మీకు? స్టాటిక్ పార్ట్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి ప్యారలల్గా. అండ్ ఎవరి స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే CRPF యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, ఇండియా అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1939 ఆన్ 27th of July. దెన్ మూవింగ్ టు CRPF మోటో. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదా CRPF యొక్క మోటో ఏంటి అనేది. ఇక్కడ ఆన్సర్ చూడండి, సర్వీస్ అండ్ లాయాలిటీ అనేది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క మోటో అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఇండియాలోనే లార్జెస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వచ్చేసి మనకి CRPF. అండ్ దెన్ నెక్స్ట్ ఇఫ్ వి మూవ్ టు గవర్నమెంట్ స్కీమ్స్. సో బిఫోర్ గోయింగ్ టు మూవ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది కూడా ప్రధాన్ మంత్రి ముద్రా యోజనకి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే అట్లీస్ట్ విత్ ఇన్ డిస్క్రైబ్ ఇన్ 1 to 2 lines ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దెన్ ఆ క్వశ్చన్ తర్వాత అసలు ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది తెలుసుకోబోయే ముందు మీకు ముద్ర అంటే ఏంటో తెలియాలి. సో జస్ట్ ఒకసారి సర్చ్ చేయండి, కమెంట్ సెక్షన్లో ముద్ర యొక్క ఫుల్ ఫామ్ని కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది కరెంట్ అఫైర్లో ఉంది అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి విత్ ద గోల్ ఆఫ్ గ్రాంటింగ్ ద లోన్స్ అప్ టు 10 lakh rupees. సో ఇక్కడ 10 lakh rupees అనేది కూడా ఎవరికి అంటే నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్, స్మాల్ ఆర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 10 lakhs అమౌంట్ లోన్ని గ్రాంట్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ యోజన వచ్చేసి 2015లో ఏప్రిల్ 8న లాంచ్ చేయడం జరిగింది. ఏంటది? ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది. అండ్ దెన్ మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి ప్రధాన్ మంత్రి ముద్రా యోజనకి సంబంధించి అంటే రీసెంట్గా మనకి చూసుకుంటే 2015లో లాంచ్ చేశారు. ఎప్పుడది? ఏప్రిల్ 8న. సో మనకి ఏప్రిల్ 8 ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది కదా డేట్ అనేది. సో 2022లో ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఎన్నో ఇయర్స్ యానివర్సరీ అంటే 7 years ఆఫ్ కంప్లీషన్ అనమాట యానివర్సరీ అని. అంటే ప్రీవియస్గా మనం ప్రధాన్ మంత్రి స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసాం కదా. ఇన్ ద సేమ్ వే స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది లైక్ ఇట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ 6 years ఆఫ్ యాన్యువల్. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది రీసెంట్గా ఏప్రిల్ 8న కన్సిడర్ చేసుకొని కూడా దట్ ఈస్ విచ్ ఇస్ హ్యాస్ ఫినిష్డ్ 7th years ఆఫ్ యానివర్సరీ. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ చెప్పాను కదా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది 10 lakh rupees అనేది ఒక లోన్స్గా గ్రాంట్ చేయడానికి ఎవరికి? నాన్ కార్పొరేట్స్కి, నాన్ ఫార్మ్ సెక్టార్ వాళ్ళకి, దట్ ఈస్ రిగార్డింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఒక ఇనిషియేటివ్తో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ అస్ ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం, డేటా ప్రకారం ఏంటి అంటే ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన భాగంగా మోర్ దాన్ 34 crore 40 lakh లోన్స్ అనేవి అప్రూవ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో వాటి యొక్క నెట్ వర్త్ వచ్చేసి 18.6 lakh crore rupees అమౌంట్ అనేది శాంక్షన్ చేశారు. సో అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం దిస్ ఇస్ ద పర్టిక్యులర్ డేటా అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే చెప్పాను కదా ఇందాక రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి మీకు? వాట్ డస్ ద ముద్ర స్టాండ్స్ ఫర్ అనేది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్
దట్ ఈస్ రీఫినాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనేది ముద్ర. ఇస్ ఇట్ క్లియర్? గుర్తుపెట్టుకోండి, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫినాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనేది ముద్ర యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. అండ్ దెన్ ఈ యొక్క స్కీమ్ రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఈ స్కీమ్ అనేది విచ్ హెస్ ఎయిడెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎనాబిలింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ యాజ్ వెల్ as లార్జ్ స్కేల్ జాబ్ పర్స్పెక్ట్స్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్స్ నుండి. అదే మనకి ప్రధాన్ మంత్రి ముద్ర యోజన. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీ వన్? అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే అది లాంచ్ చేసినప్పటి నుండి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా 7 yearsని ఫినిష్ చేసింది కాబట్టి ఒక సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఈరోజు కరెంట్ అఫైర్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ జస్ట్ స్టే ఫోకస్డ్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇండియాలో ఒక కొత్త న్యూ వేరియంట్ COVID-19 పాండమిక్ సంబంధించి మళ్ళీ ఒక వేరియంట్ అనేది రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ టైం రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క మనకి వేరియంట్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దట్ ఈస్ ద వేరియంట్ ఇండియాస్ ఫస్ట్ కేస్ ఆఫ్ XE వెరైటీ ఆఫ్ కరోనా వైరస్ ఇల్నెస్. ఏంటది? XE వేరియంట్ అనమాట. అండ్ దిస్ ఈస్ రిపోర్టెడ్ ఫ్రమ్ ముంబై. అది కూడా ఏంటంటే లైక్ ఒక 50-year-old ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను సౌత్ ఆఫ్రికా నుండి ట్రావెల్ చేసినప్పుడు తను యాక్చువల్గా ఫుల్లీ వ్యాక్సినేట్ అయినా కూడా లైక్ ఈవెన్ అట్ ద ఎయిర్పోర్ట్స్ కూడా టెస్ట్ చేసినప్పుడు షీ వాజ్ వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే లాటర్ తనకి ఈ ఒక కొత్త వేరియంట్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ యాజ్ వెల్ as మనకి చూస్తున్నట్లయితే దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ 11th జీనోమ్ సీక్వెన్సీకి సంబంధించి వాళ్ళు ఐడెంటిఫై చేసిన 1 శాంపుల్లో వాళ్ళకి ఏంటంటే ఒక వేరియంట్ వచ్చేసి ఈ XE వేరియంట్ అండ్ కప్పా వేరియంట్ మనకు తెలిసిందే. సో ఈ 2 వేరియంట్స్ రీసెంట్గా రిజల్ట్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ XE వేరియంట్ అనేది ప్రీవియస్గా చూస్తున్నట్లయితే మనకి ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉన్నాయో దిస్ ఈస్ అ హైబ్రిడ్ ఆర్ రీకాంబినేషన్ ఆఫ్ ఒమిక్రాన్ యొక్క 2 వేరియంట్స్. ఆ 2 వేరియంట్స్ ఏంటి అంటే సబ్ వేరియంట్స్ మళ్ళీ BA.1, BA.2 అనే 2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుండి ఈ యొక్క XE కొత్త వేరియంట్ వచ్చేసి ఇది రీకాంబినేషన్ ఆఫ్ దీస్ 2 వేరియంట్స్ అనమాట. అర్థమైంది కదా? ఒమిక్రాన్ నుండి వచ్చిన సబ్ వేరియంట్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ రీకాంబినేట్ ఒక హైబ్రిడ్ వేరియంట్ వచ్చేసి XE వేరియంట్ అనమాట. ఈవెన్ ఈ న్యూ XE వేరియంట్ కూడా ఏంటి మీరు చూసుకున్నా కూడా దిస్ ఇస్ యాక్చువల్లీ ద హైబ్రిడ్ స్ట్రెయిన్ ఆఫ్ 2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అండ్ దిస్ ఈస్ మోస్ట్ ట్రాన్సిబుల్. ఇప్పటి వరకు కూడా డిస్కవర్ అయిన వాటికన్నా ఇది ఇంకా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా రిలీజ్ చేసింది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యాజ్ వెల్ as వేర్ మాస్క్. గవర్నమెంట్ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ ఎవ్రీ వన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ వన్ గెట్ రెడీ. నేను చెప్పాను కదా ప్రీవియస్ సెషన్లోనే మీకు ఎప్పుడు కానీ మీరు క్లాస్కి వస్తున్నారు అంటే క్లాస్కి వచ్చే ముందు పాస్ట్ 1 week కరెంట్ అఫైర్స్ని ఒకసారి రిఫర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఇక్కడ మీరు క్లాస్ని అటెండ్ అవ్వండి. బికాస్ ఇక్కడ మీకు క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే what is the name of the portal that has been launched by the Union Culture Ministry even to watch the temple rituals live ga? Ante all over India, even north, south, east, west, northwestern, northeastern, southwestern, southeastern, so ప్రతి ఒక్క రీజియన్లో అక్రాస్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియాని కవర్ చేస్తూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్లో జరిగే రిచువల్స్ని అక్కడ లైవ్ కెమెరాస్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసి సీసీ కెమెరాని వాళ్ళు ఇన్స్టాల్ చేసేసి డైరెక్ట్గా ఇంకా మనకి ఏంటంటే మనం లైవ్ని చూడొచ్చు. లైక్ ఆన్లైన్ దర్శన్స్ కానివ్వండి, ఆన్లైన్ హారతి, సో ఇలాంటివన్నీ మనం ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ పోర్టల్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే టెంపుల్ 360, 360 degrees, టెంపుల్ 90, టెంపుల్ 180. ఒక క్లూ ఇస్తాను ఇక్కడ మీకు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనకేంటి 90 degrees అంటే ఈ విధంగా ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకి 180 degrees అంటే హాఫ్ పార్ట్ కవర్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తుంది అన్నాను. అంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఇది 360 degrees కదా. సో అట్లీస్ట్ ఇక్కడ మీరు ఆప్ట్ చేయండి ఐదర్ 2 ఆప్షన్స్లో ఆప్షన్ సి అండ్ డిని ఎలిమినేట్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా అన్నాం, అట్లీస్ట్ నార్త్ పార్టో సౌత్ పార్టో అన్నప్పుడు మీరు 180ని ఆప్ట్ చేయొచ్చు. కానీ జస్ట్ మీరు ఇక్కడ లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పోర్టల్ నేమ్ ఏంటి అంటే జస్ట్ నోట్ ఇన్ కమెంట్ సెక్షన్ టెంపుల్ 360 అనేది. మళ్ళీ ఇక్కడ మీరు 360 గుర్తుపెట్టుకొని 360 degreesని ఆప్ట్ చేయకండి. పర్టికులర్గా టెంపుల్స్ యొక్క రిచువల్స్ని చూడడానికి కాబట్టి టెంపుల్ అనే వర్డ్ని కూడా గుర్తుపెట్టేసుకోండి. అర్థమైంది కదా? టెంపుల్ 360 అనే పోర్టల్ని రీసెంట్గా మనకి యూనియన్ కల్చర్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ టు వాచ్ ద లైవ్ రిచువల్స్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇనాగరేటెడ్ 13 న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది.
ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేసాము ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎలా క్రియేట్ అవుతాయి అండ్ అందులో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఉంటుందా ఉండదా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేసాము కంప్లీట్ కాన్సెప్ట్ని. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మీకు క్వశ్చన్ వచ్చేసి ఏ ఒక్క స్టేట్లో రీసెంట్గా 13 న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఇక్కడ మీకు బ్రీఫ్ ఐడియా ఉన్నట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ మహారాష్ట్ర, కర్ణాటక అట్లీస్ట్ మీకు డిస్ట్రిక్ట్స్ ఐడియా ఉన్నా కూడా పర్టికులర్గా కూడా రీసెంట్గా డిస్కస్ చేసిన కాన్సెప్టే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేదా మహారాష్ట్ర ఆర్ కర్ణాటకలో ఏ ఒక్క స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా 13 న్యూ డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేసింది అనేది క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీకు ఆన్సర్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ప్రీవియస్గా ఏంటంటే ఓన్లీ 13 ఉండే, మళ్ళీ న్యూగా యాడ్ చేసినవి కూడా 13 డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇక్కడ 13 న్యూ డిస్ట్రిక్ట్ని యాడ్ చేసిన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ ప్రీవియస్గా ఏ విధంగా క్వశ్చన్ అడిగాను అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒకే కాన్సెప్ట్ నుండి 2-3 డిఫరెంట్ ఏరియాస్లో లాస్ట్ టైం న్యూమరికల్గా రైజ్ చేసాం. అదేంటి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ని రీసెంట్గా లాంచ్ చేశారు, అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి 13 డిస్ట్రిక్ట్స్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇండైరెక్ట్ వేలో ఏ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ 13 న్యూ డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేశారు లేదా లాంచ్ చేశారు అనేది. అర్థమైంది కదా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇండైరెక్ట్ ఫార్మాట్ క్వశ్చన్స్ కూడా. అండ్ దెన్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఎక్సీ వేరియంట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ SARS-CoV-2 వేరియంట్ ఇస్ ఫార్మ్డ్ యాజ్ అ సబ్ వేరియంట్ ఇన్ ఎక్స్ఈ వేరియంట్ అనేది A2 సబ్ వేరియంట్స్ని ఫామ్ చేస్తూ అది కూడా BA1, BA2 ఈ 2 సబ్ వేరియంట్స్ని కంబైన్ చేస్తూ రీకాంబినేషన్ ఆఫ్ దీస్ 2 వేరియంట్స్. మరి ఈ 2 సబ్ వేరియంట్స్ అనేవి మనకి ఫాలోయింగ్ ఏ వేరియంట్ యొక్క సబ్ వేరియంట్స్ మీకు ఐడియా ఉంటే మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. క్లూ కూడా మెన్షన్ చేశాను ఇక్కడ నేను, ఆన్సర్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆల్ఫా, బీటా, డెల్టా ఆర్ ఒమిక్రాన్. సో జస్ట్ ట్రై టు ఆన్సర్ ఇట్ కరెక్ట్లీ. ఏంటో ఆప్షన్స్ వచ్చేసి మనకి BA1 అండ్ BA2 అనేవి దిస్ ఆర్ 2 సబ్ వేరియంట్స్ ఆఫ్ ఒమిక్రాన్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఒమిక్రాన్ నుండి వచ్చిన 2 సబ్ వేరియంట్స్ ఒక హైబ్రిడ్ వేరియంట్ని ఫామ్ చేశాయి, అదే ఎక్సీ వేరియంట్ అనమాట. బేసిక్లీగా ఇండియాలో ఫస్ట్ టైం ముంబై నుండి ఈ కేసు అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నావెల్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ హిందీ లాంగ్వేజ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ విచ్ ఈస్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే A New Name, Septology 6 and 7, Heaven, Tomb of Sand or Elena Knows. ఈవెన్ ఇక్కడ నేను క్లూ కూడా మెన్షన్ చేస్తాను మీకు. గీతాంజలి శ్రీ గారు ఈ బుక్ని ఆథర్ చేశారు, రాక్స్వెల్ గారు ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేశారు. హిందీ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ కూడా. అండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు. యాక్చువల్గా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది ఎప్పుడు 2004లో ఇంగ్లీష్ రిటర్న్ లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ని అనౌన్స్ చేయాలి అని. ఈవెన్ 50,000 పౌండ్స్ని కూడా అంటే యూకేకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పబ్లిష్ అయిన బుక్స్కి బేస్ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఇస్తుంటారు. అండ్ ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేసి గీతాంజలి శ్రీ గారు రచించిన బుక్ ఏంటది టాంబ్ ఆఫ్ సాంద్ అనేది మనకి గీతాంజలి శ్రీ గారు రచించిన బుక్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ముల్లపెరియార్ డ్యామ్ అనేది మనకి విచ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లొకేట్ అవ్వడం జరిగింది. మీకు స్టాటిక్ పార్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో అందులో నుండి మీకు రైజ్ అయ్యే క్వశ్చన్ అనమాట ఇది. అంటే ప్యారలల్గా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పార్ట్ని కూడా క్విజ్లో కవర్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ స్టే ట్యూన్డ్ అనమాట. బికాస్ ఎందుకోసం అంటే మళ్ళీ మీరు సపరేట్గా క్లాస్ అయిన తర్వాత స్టాటిక్ పార్ట్ ఎలాంటి ఏరియాస్ని అడుగుతారు, ఇలా కాకుండా మీకు క్లాసెస్లోనే ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం డైలీ డిఫరెంట్ సెక్టార్స్ నుండి ప్రీవియస్గా ఏంటి మనకి లైక్ కంట్రీ క్యాపిటల్స్ గురించి కవర్ చేసాం. ఈరోజు ఏంటంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది రిలేటెడ్ టు స్టాటిక్ పార్ట్. అందులో ఒకటి వచ్చేసి మనకి ఈ డ్యామ్స్కి సంబంధించి అనమాట. ముల్లపెరియార్ డ్యామ్ అనేది మనకి ఇండియాలో ఏ పార్ట్లో లొకేట్ అయ్యింది అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఆర్ కర్ణాటక. మీ ఆన్సర్ ఏంటది అట్లీస్ట్ నేమ్తో కన్సిడర్ చేయండి. ఐదర్ కేరళ లేదా తమిళనాడు అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఒకసారి చూసుకోండి. ముల్లపెరియార్ అన్నారు. మనకి ముల్లపెరియార్ డ్యామ్ అనేది ఏ ఒక పార్ట్లో లొకేట్ అయ్యింది అంటే ఆన్సర్స్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ బి కేరళ అనేది
రీసెంట్గా మనకి కేరళలో ఈ యొక్క ముల్లపెరియార్ డ్యామ్ అనేది లొకేట్ అవ్వడం జరిగింది. క్లియర్. సో అంటే మిమ్మల్ని జాగ్రఫికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, సపోజ్ ఇప్పుడు మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనుకోండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనుకోండి, ఇండియాలో ఎక్కడ లొకేట్ అయ్యాయి అని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటి, కేరళలో అంటే మనకి డ్యామ్స్ నేమ్స్ ఇస్తుంటారు ఆప్షన్స్లో. సో కేరళలో ఉన్న డ్యామ్ ఏంటి లైక్ చూస్తే కరెక్ట్ ఆప్షన్ అంటారు. అప్పుడు ముల్లపెరియార్ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ద ఆన్సర్ అని అయ్యి ఉండొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో కొన్నిసార్లు ఏంటంటే మీకు ఇలా ఇంపార్టెంట్ డ్యామ్స్కి సంబంధించి వైస్ వర్సాగా క్వశ్చన్స్ ఐదర్ లొకేషన్ బేస్డ్ అడుగుతారు, లేదంటే ఆ డ్యామ్ యొక్క నేమ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది రైస్ అవుతుంటాయి. దిస్ ఇస్ ద టూ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామినేషన్లో. అండ్ దెన్ విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ఉద్యమ్ క్రాంతి యోజన? యాక్చువల్గా ఏంటంటే మనకి 2021లోనే నవంబర్లో ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఏంటది? ఉద్యమ్ క్రాంతి యోజన అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి. కానీ అది ఇప్పటివరకు ఎగ్జిక్యూషన్లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఆల్ సెట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ అనమాట. మరి అది ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు? ది క్వశ్చన్. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లేదా తెలంగాణ. రీసెంట్గానే డిస్కస్ చేసాము ఈ ఉద్యమ్ క్రాంతి గురించి. ఉద్యమ్ క్రాంతి అనే దాని యొక్క డిఫరెన్స్ కూడా చూసాం మనం. ఏంటది? ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన యొక్క స్కీమ్ అనమాట. రీసెంట్గా అది మనకి కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాము మధ్యప్రదేశ్కి సంబంధించి. అండ్ దెన్ వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ అనేది రీసెంట్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అది ఏ స్టేట్ యూనిటెడ్లో లాంచ్ చేయడం జరిగింది? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా ఆర్ హర్యానా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ అన్నాం. పర్టికులర్గా ఎందుకోసం ఫోకస్ చేస్తుంది? ఈ వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అది కూడా వన్ హెల్త్ రోడ్ మ్యాప్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని ఇంప్లిమెంట్ మనకి లాంచ్ చేయడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్గా. అండ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనేది ఆల్ అబౌట్ ద క్వశ్చన్. మరి ఇక్కడ మీకు ఆన్సర్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఈ వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ టు సపోర్ట్ అండ్ టు ఇంప్లిమెంట్ ద వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ టుడే సెషన్. ఈరోజు ఏంటంటే ఈవెన్ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్లో ఐదర్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను, మీకు ఐడియా ఉంది కదా. అండ్ యాజ్ వెల్ as వాటి యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లాస్లోనే జరిగింది. ఒకవేళ మీరు క్లాస్ని కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఆల్రెడీ నేను క్లాస్లోనే డిస్కస్ చేశాను. అండ్ యాజ్ వెల్ as మీకు ఏంటంటే క్విజ్కి సంబంధించిన ఆన్సర్స్ని కూడా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆ క్వశ్చన్కి రిలవెంట్గా కూడా అదర్ 2-3 ఫార్మాట్స్ని కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాము. సో జస్ట్ మీరు ఏంటంటే ఫోకస్డ్గా ఉండండి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతున్నప్పుడు. అండ్ యాజ్ వెల్ as కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను, వాటి యొక్క ఆన్సర్స్ అనేవి మీకు ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ స్టే ఫోకస్డ్ క్లియర్. ఎందుకంటే మీకు బియాండ్ ద కాన్సెప్ట్ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు అనే ఏరియాస్ని ఇక్కడ నేను మీకు డిస్క్రిప్టివ్ ఏరియాస్లో రైజ్ చేస్తుంటాను. సో జస్ట్ ఇఫ్ పాసిబుల్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? సో దాట్ stay tuned everyone. We'll be meeting in our next session with some other concepts and stay safe and stay home because మనకి న్యూ వేరియంట్స్ కూడా రిఫర్ చేసాం, ఈరోజు డిస్కస్ కూడా చేసాం మనం ఎక్సీ వేరియంట్కి సంబంధించి. సో ఎవ్రీవన్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ అండ్ ఫాలో చందన్ లాజిక్స్ రెగ్యులర్లీ అండ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రిపరేషన్.